ఒక్కొక్కళ్ళు మెల్లిగా పెద్ద లీడర్లంతా బయటికి వస్తున్నారు. సమయం లేదు మిత్రమా అన్నట్టు రెడీ అవుతున్నారు. టికెట్ల పంచాయతీలు, సీట్ల గొడవలు ఓ కొలిక్కి వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా ప్రచారాన్ని పరుగులు పెట్టించాలని గట్టిగా డిసైడ్ అయినట్టున్నారు. తెలంగాణలో పెద్ద లీడర్లంతా రంగంలోకి దిగుతున్నారు. పబ్లిక్ మీటింగులు, బస్సు యాత్రలు, రోడ్డు షోలు, ఇంకా ఊరూరా మైకుల మోత గట్టిగా మోగేటట్టుంది. అన్నట్టు చేవెళ్లలో కారు పార్టీ వాళ్ళు ప్రచారం మొదలు పెట్టేసినారు. పదం చూసొద్దాం. అట్లిట్లా మాజీ సీఎం కేసీఆర్ సారు మళ్ళా జోరు పెంచే ఈగురం చేసిండు. మళ్ళా స్టేజ్ ఎక్కిండు, మైకు పట్టిండు, ఎలక్షన్ల ప్రచారం సురువు చేసిండు. చేవెళ్ల మీటింగ్ పెట్టి కారు పార్టీ వాళ్ళు జోరుగా ముచ్చట్లు చెప్పిర్రు. సర్కార్ వాళ్ళ మీద పొట్టు దుబ్బెత్తి పోసిండ్రు. అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు చెయ్యి పార్టీ వాళ్ళు చేస్తామన్నది ఏంది, ఇప్పుడు చేస్తున్నది ఏంది అన్నట్టు పబ్లిక్ కు పూస ఉచ్చిర్రు. కేసీఆర్ సారు గట్టిగానే బాణాలేసిండు. 5 నెలల కింద అడ్డగోలు మాటలు మేము చెప్పినాం, అన్ని పంగనామాలు పెట్టినాం, ఏ పాలసీ సరిగా లేదు, ఉన్నవి కూడా ఊడగొడతా ఉన్నాం, కరెంటు చక్కగా ఇస్తలేం, రైతు బంధు కూడా చక్కగా ఇయ్యలే, పంటలు కొంటలేము, 500 బోనస్ ఇస్తలేము, అయినా కూడా మాకే ఓటేసిండ్రు, ఇక మేము ఏం చేయకున్నా మమ్మల్ని ఎవరు ఏమనరు అనే అభిప్రాయం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. నేను యావత్తు తెలంగాణకు చెప్తా ఉన్నా, ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వం చేసిన మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే చాలా చిన్న లాజిక్. ఈ ఓటేసే ముందు ఆలోచన చేయండి. నీళ్ల ముచ్చట్లు, కరెంటు ముచ్చట్లు అన్ని ముంగటేసుకొని అప్పుడే అంతల్ని ఆగం పట్టించిర్రా అన్నట్టు మాట్లాడిండు. ఏం తక్కువ చేసినాం రంజిత్ రెడ్డికి, ఎంపీ టికెట్ ఇవ్వలేదా, గౌరవించలేదా, గెలిపించలేదా అని నేనే వచ్చి ప్రార్థిస్తే మీరే ఓటేయలేదా? ఇలా ఎందుకు పార్టీ మారిండు రంజిత్ రెడ్డి? దేనికోసం మారిండు? ఆయన మన పొద్దుతిరుగుడు పువ్వా? అధికారం ఎటువంటి ఆడు తిరుగుతాడా? దయచేసి ఆలోచన చేయాలి. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరికి తెలిసిన వాళ్ళు కాదు. బీజేపీ తరఫున నిలబడ్డాయినా కానీ ఇలా కాంగ్రెస్కి వెళ్ళి వచ్చాడైనా కానీ ఏ కారణం మీద పోయిండు రంజిత్ రెడ్డి? ఎందుకు పోయిండండి? అధికారం కోసమా, పదవుల కోసమా, పైరవీల కోసమా? తత్తిమ లీడర్లు కూడా సర్కార్ వాళ్ళ మీద గట్టిగానే ఆడిపోసుకున్నారు. మొత్తానికి కారు పార్టీ వాళ్ళు ఎంపీ ఎలక్షన్లలో జోరు చూపియాలని గట్టిగానే తిప్పల పడతారు. అయితే అటు చెయ్యి పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు సుత ప్రచారం గట్టిగా చేస్తున్నారు. ఢిల్లీ లీడర్లు గల్లీల పొంటి తిరిగే ఈగురం చేస్తున్నారట. మరిగా చూడాలి ఎవళ్ళకి కిస్మత్ కులాయిస్తుందో, కారు పార్టీ వాళ్ళు ఎంత ఈగుర పెడతారో అనుకుంటారు ఈ ముచ్చట్లన్నీ చూసిన పబ్లిక్.